తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు గూడూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంకు విచ్చేసి గూడూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్తో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమై మద్దతు కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వరప్రసాదరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు నుంచి ఆయనకు నేను అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తే ఇప్పుడు నాకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశాడని, ఇది చాలా అన్యాయమని, అలాగే గూడూరు నియోజకవర్గంలో చిల్లకూరు మండలంలో ఉన్న సిలికా గనులు యజమానులు చట్టవిరుద్ధంగా తవ్వకాలు చేస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారని, నేను సునీల్ గెలిస్తే చట్టవిరుద్ధంగా గనులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని వాటిని పేదల పరం చేస్తామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఢిల్లీ వరకు నేను చేసిన సేవలు ఢిల్లీకి కూడా తీసుకువెళ్ళి మోదీ గారి దృష్టికి తీసుకువెళ్ళి నాకు అన్ని విధాలుగా అండగా ఉన్న మా బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప గారు, అలాగే మా బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్న వారికి మనస్ఫూర్తిగా నేను పురుషోత్తం గారికి, తర్వాత అంతకంటే ముఖ్యంగా ప్రాణ సమానులు ఏ రోజు నాకు అవకాశం వస్తుందా తెలుగు సోదరులతో తెలుగుదేశం నాయకులతో కూడా సేవ చేసే భాగ్యం నాకు ఎప్పుడు పడుతుందని చాలాసార్లు అనుకోవడం జరిగింది. ఈరోజు భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, దశయ్య గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు వారు చక్కగా సునీల్ గారు చక్కగా ఒక్కొక్కరి పేరు చెప్పారు. వారందరూ కూడా నేను చెప్పినట్టుగా భావించి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇంత స్వాగతం పలికినందుకు బీజేపీ తరఫున తెలుగుదేశం నాయకులు ఒక్కొక్కరికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, వీ లెర్న్ ఫ్రమ్ అవర్ ఎక్స్పీరియన్స్, మోస్ట్ ఆఫ్ ఇట్ ఫ్రమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అంటారు. అంటే మనం ఎక్కువగా మన జీవితంలో అనుభవాలను చూసి నేర్చుకుంటాం. అందులో చేదు అనుభవం దగ్గర నుంచి ఎక్కువగా నేర్చుకుంటాం. వారికి ఒక్కరికే కాదు, వాటి నాకు జరిగింది. 9లో నేను చిరంజీవి గారి దగ్గర, పవన్ గారి దగ్గర ఉన్నప్పుడు నేను కూడా ఓడిపోవడం జరిగింది. ఓటమి అన్నది ఏమీ బాధకరమైనది ఏం కాదు, చాలా నేర్చుకుంటాం. ప్రతి మనిషికి చాలా అవసరం. ఎందుకంటే అది ఓటమి ఉంటే అప్పుడు ఏంటి నష్ట కష్టాలని తెలిస్తే కనుక వారు మేము కూడా అప్పుడు నేను ఏ విధంగా నేర్చుకున్నానో ఇప్పుడు వారి మాటల్లో వారు కూడా అదే విధంగా సునీల్ గారు కూడా చాలా నేర్చుకున్నారు. తర్వాత ఇంత చక్కగా మాట్లాడినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నప్పుడు కరప్షన్ అంటే కేవలం డబ్బునే కాదు, గర్వం కూడా, అహంకారం కూడా ఏ విధంగా తయారైపోయిందంటే, నేను జగన్ గారిని దగ్గర నుంచి చూశా. వ్యక్తిగత దూషణ నాకు ఇష్టం ఉండదు. నేను ఆయన ఒక జైల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళా, అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి నేను అధికారం తీసుకోవాలా. 12లో జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు గెలుస్తారా లేదా, రాజకీయం చేస్తారా లేదా అన్నది కూడా నేను ఆలోచించలా. తండ్రి లేని బిడ్డ, అన్నదమ్ములు లేని వాడు అయినప్పుడు కూడా నేను ఆ రోజు చేరి 12 సంవత్సరాలు విశ్వాసంగా ఉన్నా. రాజీనామా కూడా చేశా ప్రత్యేక హోదా కొరకు. దీక్ష చేశా 4 రోజులు భోజనం చేయకోకుండా ప్రత్యేక హోదా. ఆ ప్రత్యేక హోదా తప్పనిసరిగా అవసరం అని చెప్పి ఆ రోజు అనుకున్నప్పుడు ప్రత్యేక హోదా పేరుతో మేము అధికారంలోకి వచ్చాము 19లో. అలా చేసినప్పుడు నన్ను రాజీనామా చేయమన్నప్పుడు వారికి ఏ విధంగా అది సముచితమో అది నాకు మరలా ఎంపీ ఇవ్వకుండా ఎమ్మెల్యే ఇవ్వడం, అప్పటికి కూడా ఎంతో క్రమశిక్షణతో నేను ఉండడం జరిగింది. నేను ప్రజల్లో ఉండాలని చెప్పి నా ఐఏఎస్ విడిచిపెట్టి, నా కుటుంబం విడిచిపెట్టి నేను కేవలం ప్రజల్లో ఉన్నప్పుడు ప్రజల్లో ఉండడానికి అవకాశం ఇవ్వాలి కదా. డబ్బులు కాసిపడే వ్యక్తిని కాదు. వారికి ఏమన్నా నాకు భ్రమలు ఇప్పిస్తే లేదా నామినేటెడ్ పోస్టులు ఆశపడే వ్యక్తిని కాదు. ప్రజల్లో ఉండాలని చెప్పి నేను కోరుకున్నాను కనుక మరలా నాకు ఈ గొప్ప అవకాశం. ఇదో చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ గారు బీజేపీతో పూర్తి పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఎందుకంటున్నా నా మాట వినండి. బీజేపీ వారు నేను మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు 2 రోజుల క్రితం, భారతదేశంలో ఎక్కడన్నా మేము శాసించవచ్చు, దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మేము శాసించడానికి మాకు ఎక్కువ ఓట్లు లేవు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏమని చెప్పారు?
అక్కడ తెలుగుదేశం వారి పెద్ద పార్టీ వారు ఏ విధంగా చెప్తే మనం ఆ విధంగా వెళ్ళాలా, మీరు అనుగుణంగా వెళ్ళాలి, మీకు మీరుగా ఓట్లు తెచ్చుకోవాలని చెప్పారు. నేను అప్పుడు చెప్పాను, అర్థమైందండి నాకు, ఆ విధంగానే మీరు అలయన్స్ మీరు డిసైడ్ చేయండి, నా వంతు నేను చేస్తానని చెప్పిన తర్వాత ఈ విధంగా జరిగింది. కనుక ఈ గూడూరులో కేంద్ర ప్రభుత్వం నిధులు రాకోకుండా అభివృద్ధి చాలా కష్టం. మాకు సహకరిస్తేనే అది మాకు సజావుగా జరిగింది. అంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఒక ముఖ్యమైన పార్టీ ఇది, తెలుగుదేశం అన్నది చాలా ముఖ్యమైన పార్టీ. ఆ తర్వాత గత 2 సంవత్సరాలుగా జనసేన వచ్చిన తర్వాత ఎంతో బలంగా ఉన్న పార్టీ ప్రతిపక్షం. కానీ ఏ రోజు కూడా నాకు ఆటంకం పెట్టుకోకుండా సజావుగా ప్రభుత్వం జరిగిపోవడానికి అవకాశం ఇచ్చారు అంటే అది కారణం తెలుగుదేశం నాయకులు అని చెప్పి నేను చెప్పవలసిందే. ఆ తర్వాత కేవలం దూషించాలని మాత్రం నేను దూషించట్లేదు. కొన్ని చాలా బాధకరమైనవి గత 5 సంవత్సరాలుగా జరిగాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏమిటంటే చిల్లకూరులో సిలికా నిధి ఉంది. సిలికా నిధి ఉన్నప్పుడు అమానుషంగా మానవత్వం కూడా చూడకోకుండా ఆ గ్రామాలని ఒక శ్మశాన వాటిగా తయారు చేస్తున్నారు కేవలం కొంతమంది. చివరికి ప్రభుత్వం కూడా నేను తీసుకువెళ్ళి ఒక అనుభవంతుడిని ప్రజాసేవ చేయాలని చెప్పి కోరుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి 19 నుంచి నేను లెటర్లు ఇస్తూనే ఉన్నా, దయచేసి మీరు గ్రామ సభలు పెట్టించండి. గ్రామ సభలు పెట్టిస్తే అక్కడ ఉన్న ప్రజలే ఏ భూమిలో సిలికా తీసుకోవచ్చు, ఏ భూమిలో తీసుకోకూడదు, శ్మశానాలను కాపాడుకోవాలా, అలాగే వ్యవసాయ వేసంలో ఉన్న భూములు కాపాడుకోవాలా, ఇల్లు స్థలాలను కాపాడుకోవాలా, తాగునీరు కాపాడుకోవాలని చెప్పి మేము చెప్తే అది దానికి ఏ విధమైన సమాధానం లేదు కాదు కదా. పైగా ప్రభుత్వం తరపు నుంచి ఏదో ఒక వ్యక్తి వచ్చి ఆ విధంగా మళ్ళా తరతరాలకు కూడా ఏ మాత్రం కూడా అక్కడ ఉన్న బడుగు బలహీన వర్గాలు చిల్లకూరులో మళ్ళా జీవితం కూడా ఉపాధి లేకోకుండా చేసే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఒకవేళ మేము అధికారంలోకి అంటూ వస్తే, ఈ అలయన్స్ అంటే అధికారంలోకి వస్తే, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే మీ అభ్యర్థిగా, మీ ఎమ్మెల్యేగా ఒక అనుభవంతుడు, ఇంకా తెలుసుకున్న వ్యక్తి, జీవితంలో ఎంతో నేర్చుకున్న వ్యక్తి పాసం సునీల్ గారిని కనుక మీరు గెలిపిస్తే, అలాగే ముగ్గురు సోదరులు, బీజేపీ సోదరులు, తెలుగుదేశం సోదరులు, అలాగే జనసేన సోదరులందరూ కూడా నాకు అవకాశం ఇస్తే, నా కోరిక ఏమిటంటే, ఎందుకంటే సునీల్ గారు ఎమ్మెల్యేగా, సాధారణంగా ఎమ్మెల్యే అన్నది 2 చూశారు కనుక ఆ స్థానిక ప్రాధాన్యత ఒక ఎమ్మెల్యే మీద ఉంటుంది. వారికి కూడా నేను కోరుతా, తప్పనిసరిగా ఆ స్థానికులు, ఆ గ్రామంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు చక్కగా కోఆపరేటివ్ సొసైటీస్ ఏర్పాటు చేసుకుని, సునీల్ గారికి చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎందుకంటే పేదవాళ్ళ సాధక బాధలు తెలిసిన వ్యక్తి వాడు. నానా బిడ్డలాంటి వాడు కనుక అలాగే సంబోధిస్తా, అంతే తప్పనించి ఆయన ఏ రోజు ఆయన పార్టీని నిలుపుకొని మా వైపు మా చోళ్ళ నేను కూడా అలాగే చేశాను. ఎందుకంటే అది రాజకీయం. అదే సమయంలో రోడ్ల మీద ఏమి పిచ్చివాళ్ళగా పోట్లాడుకోవాల్సిన అవసరం లేదు కూడా. అదే మేము ఇద్దరు కూడా నిరూపించాం. సో రేపు కనుక మాకు ప్రజలు అవకాశం ఇస్తే, చేతులు జోడించి కోరుతున్న ఒక అవకాశం ఇవ్వండి. అది గ్రామ సభలు పెట్టించి కోఆపరేటివ్ సొసైటీస్ ఏర్పాటు చేసి అందులో బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అగ్రకులాల్లో పేదవాళ్ళు కూడా ఏ విధంగా ఏలూరు గ్రామంలో తప్పు జరగకోకుండా కాపాడుకుంటూ వస్తున్నారో, ఇప్పుడు ఏ విధంగా అయితే ఎక్కడ సిలికా ఉందో చింతవరం దగ్గర నుంచి మిగిలిన గ్రామాల్లో ఎక్కడన్నా కానీ అన్యాయం జరుగుతున్నాయో అది జరగకోకుండా పద్ధతిగా చేసుకుంటూ ప్రభుత్వమే దాని ధరకి ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకోవడానికి ప్రభుత్వానికి రాయితీ వస్తుంది. అదేవిధంగా ప్రజలకు మేలు చేసినట్టు కూడా మా ఇద్దరికి వస్తుంది కనుక అది చేసుకుందాము. అది మన సునీల్ గారికి చాలాసార్లు చెప్పారు. దాన్ని ఆ బిడ్డ కూడా ఏకీభవించాడు. అలాగే క్వార్ట్స్ కూడా వారికి చాలా ఉంది ఇక్కడ గూడూరులో. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేస్తున్నారు అనేది ఎవరికి తెలియట్లేదు. అందుకే ఆ బాబు వైపు కూడా నేను చూడకూడదని చెప్పేసి చిల్లకూరు సిలికా వైపు కానివ్వండి, క్వార్ట్స్ వైపు కానీ నేను పోలా. కారణం ఏంటంటే ఆ పేదవాళ్ళు కడుపు కొట్టుకుని ఏం చేస్తారు వీళ్ళు.
ఎక్కడి నుంచో వచ్చేసేసి ఏమీ చూడకోకుండా, ఒక్కదానికి లైసెన్స్ లేకోకుండా, ఒక్క గోడౌన్కి స్టోర్ హౌస్ ఏమీ లైసెన్స్ లేకోకుండా ఆ విధంగా చేసుకోవడం వల్ల రేపు ఈ పేద ప్రజలు వాళ్ళ జీవనోపాధి ఎక్కడ, దళితులకు ఎక్కడ ఒక్క పొలాలు లేవు, ప్రభుత్వ భూములు చేసుకుంటేనే వాళ్ళకి జీవనోపాధి. అలాగే బీసీ సోదరులకు ప్రభుత్వ భూములు ఏమన్నా వ్యవసాయం చేసుకుంటేనే వాళ్ళకి జీవనోపాధి. వాళ్ళకు కూడా అదే విధంగా చేయాలని చెప్పి రెడ్డి సంబంధులైన వారిని, ఎందుకంటే వారు ఇక్కడ స్థానికులు, ఇంకా ఎంతో వయసున్న వారు, ప్రజల సేవ అంటే చేసుకోవడం మానవ సేవ, మాధవ సేవగా పరిగణించే వాళ్ళు మేమందరం కూడా. అది వారికి కూడా అలాగే సొసైటీలు పెట్టుకుందాం. మూడోది ఎంతో బాధకరమైనది ఏంటంటే, స్వర్ణముఖిలో చక్కని శాండ్ ఉంది. శాండ్ తీసుకున్నంత వరకు కట్టడానికి అందరికి కావాలా, మనం ఏ రోజు కాదంటల్లా. ప్రభుత్వానికి రాబడి కూడా రావద్దని మేము అంటల్లా. అదే సమయంలో క్రమబద్ధంగా ప్రభుత్వం చట్టపరంగా కనుక ఎన్ని అడుగుల వరకు తీయాలో అన్ని అడుగుల వరకే తీస్తే చక్కగా వ్యవసాయానికి నీరు సమస్య లేకోకుండా ఉంటుంది, తాగునీరుకి పశువులకు కానీ మనుషులకు కానీ సమస్య లేకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఆ రోజు మన గుణపాడు పాలెంలో ఉన్న దువ్వూరు మధుసూదన్ రెడ్డి గారు కేవలం ఒకసారి అప్పుడున్న ప్రభుత్వాన్ని అడిగితే, వారు కూడా ఆ ప్రభుత్వం చెందిన వారే, నేను ఆ ప్రభుత్వానికి చెందిన వారే. ఆయన ఏం కోరాడు, ఈ విధంగా అన్యాయంగా చేస్తున్నారంటే బయటకు పో. అదే వాడు ఎవరన్నా ఒక నాయకుడు అవుతాడా? ఎవరన్నా ఒక నాయకుడు అవుతాడా? వ్యవసాయం లేకుండా పోతే అక్కడ ఇంకా దురదృష్టి ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ వ్యవసాయం ఎంతో కష్టపడి ఆ ప్రభుత్వాన్ని గెలిపించుకున్న వారికి ఆఖరికి వ్యవసాయానికి అవకాశం. ఈ రోజు నేను పార్టీ మారని చెప్పట్లా, గత 5 సంవత్సరాలుగా మొట్టమొదటిసారి నేను లెటర్లు తీసుకువెళ్ళి ఇచ్చాను జగన్మోహన్ రెడ్డి గారికి. నేను ముఖ్యమంత్రి గారికి చేతులు జోడించి కోరాను, బాబు, ఎందుకంటే మానవత్వం ఉన్న తర్వాతే ఏదైనా. అలాగే అభివృద్ధి కూడా చాలా కీలకమైంది. నేను పార్టీలో ఉన్నాను లేదు అన్నది కాదు, పొరపాటున ఆ విధంగా నేను దూషించే వ్యక్తిని కాదు. కానీ ఆ విధంగా జరుగుతూ అభివృద్ధి కూడా చాలా తక్కువైపోయింది. సరే, నీకు నిధులు లేవు, రైట్, అలా చేసుకో. ఏ రోజైతే ఒక ఎమ్మెల్యేగా పార్టీకి విశ్వాసంగా ఉన్నప్పుడు, గత 12 సంవత్సరాలుగా పార్టీలో విశ్వాసం ఉన్నప్పుడు, నాకు ప్రజలు చివరి రోజు వరకు కూడా ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చారు. ఎవరు తాతగాడి సొమ్ము కాదది. నేను ప్రత్యేక హోదా కొరకు రాజీనామా చేశా, ప్రత్యేక హోదా కొరకు దీక్షలు చేశా. చివరి రోజు వరకు కూడా వరప్రసాదరావుని ఎమ్మెల్యేగా ఉంచడానికి ప్రజలు నిర్ణయించాలి తప్ప ఏ ఒక్కరు నిర్ణయించడానికి అది న్యాయం కాదు. ఎందుకంటే ఆ రోజు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఈ వరప్రసాదరావు రాలా. కష్టకాలంలో ఉన్నప్పుడు 12లో నేను వచ్చా. ఆ తర్వాత నేను రాజీనామా చేసి దీక్ష చేసి మరొకసారి 19లో నేను అర్హత పొందా. ఏ కారణం లేకుండా ప్రజల్లో ఉండడానికి అవకాశం లేనప్పుడు ఎవరి కొరకు నేను రాజకీయాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా లేదు. ప్రజల్లో ఉండాలని కోరుకున్నా, వస్తానని చెప్పా, వచ్చా. కనుక ఎవరి వల్ల రాజకీయం ఏమనుకుంటున్నారు? నువ్వు ఇస్తే మేము రాజకీయం చేసుకుంటామా? నువ్వు ఎలా రాజకీయం చేసుకుంటున్నావు? అది ప్రతి ఒక్కరు పోషిస్తేనే, ఆ రోజు షర్మిల గారు చేస్తేనే, ఆ రోజు విజయమ్మ గారు చేస్తేనే పార్టీని ప్రతి ఒక్కరు కూడా, సునీల్ గారు కూడా, అలాగే నేను కూడా ప్రతి ఒక్కరు కంట్రిబ్యూట్ చేస్తేనే. పార్టీ అంటే ఎవరి సొత్తు కాదయ్యా, ఏ ఒక్కరు నిర్ణయించడానికి కాదయ్యా. ప్రతి ఒక్కరు కూడా ఒక ఇల్లు అన్న తర్వాత ప్రతి ఒక్క ఇటుకు పెడితేనే. ఏ ఒక్క అయినా ఇటుకు తీసి చూడు, ఒక ఇల్లుకు ఒక ఇటుకు చేసి చూడు. ఆ ఇటుకలమే మేము, ఆ ఇటుకలమే. ఎవరన్నాక అందరికీ అన్నాను, పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్ పవర్ అబ్సల్యూట్లీ. అధికారం కొంతవరకు మనిషిని మానవత్వం తీసేస్తుంది, ఎక్కువ అధికారం ఉంటే పూర్తిగా తీసేస్తుంది. అది తెలియడానికే ఒక్కసారి ఈ విధంగా మినరల్స్ తీసి నాశనం చేయడం, గ్రామాలను ఒక శ్మశాన వాటిలో చేయడం, ఇది ఒక రాజకీయం అని చెప్పి తెలియచేస్తూ, ఏ రోజైతే ఆ విధంగా చేశారో ఆ రోజుకే నేను వైఎస్ఆర్ పార్టీ దూరం అయిపోయాను. మానవుడు పౌరుషం ఉన్నవాడు ఎవడు కూడా ఆ విధంగా ప్రవర్తిస్తే ఉండడానికి వరప్రసాదరావు పౌరుషం లేనివాడు కాదు. ఇక్కడ అసమానత్వాలు చాలా ఉన్నాయి.
అసమానతలు తొలగాలంటే వరప్రసాదరావు సునీల్ కాంబినేషన్ కావాలా? బడుగు బలహీన వర్గాలు ధైర్యంతో, మానవత్వంతో, ఆత్మాభిమానంతో ఇక్కడ బ్రతకాలి అంటే చేతులు జోడించి కోరుతున్నా, మా ఇద్దరికి అవకాశం ఇవ్వండి. అహంకారాలు చెల్లవి ఇక్కడ. మీ గౌరవం మీకే, ఎవరు పెట్టి వారికే వేస్తాం తప్ప నేను ఒక్కడనే చేసుకుంటాను చిలిక, మిగిలిన అందరూ చూడమంటకి మనమే చేతగాని దద్దమ్మలమయ్యా. రేపు చూస్తావయ్యా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిస్తే నువ్వు చూస్తావయ్యా, నువ్వు చూస్తావు. అక్కడ చిన్న కూతురు శ్మశానం వాటిక చేస్తే దద్దమ్మలాగా కూర్చుంటావా? కేంద్ర ప్రభుత్వంలో గ్రీన్ ట్రిబ్యునల్స్ లో నేను తీసుకొస్తా. ఏ విధంగా ప్రజలు వాళ్ళ భూముల్ని శాశ్వతంగా ఉండాలా? నువ్వేమయ్యా ఎక్కడెక్కడో తిరుగుతారు, విజయవాడలో, విశాఖపట్నంలో, చెన్నైలో ఎక్కడెక్కడ తిరుగుతారయ్యా? చిల్లకూరు ప్రజలు, దళితులు, ఆ బీసీ సోదరులు ఎక్కడికి వెళ్తారు? జీవనోపాధి అక్కడే ఉండవలసింది తరతరాలకి. అలాగే బాండ్స్ మైనింగ్ కూడా ఒక ఉన్నత తారతమ్యాలు ఉండవయ్యా. ప్రభుత్వం చట్టం ఎందుకు పెట్టినప్పుడు అంటే ఒక లోతు దాటి వెళ్ళకూడదని పెట్టినప్పుడు అదే విధంగా చేయండి. అలాగే శాండ్ కూడా. కనుక నేను ఏ రోజైతే నా గౌరవం నాకు ఇవ్వలేదో ఆ పార్టీని నేను కూడా కష్టపడి దీక్షలు చేసి, నిరాహార దీక్షలు చేసి ఆ పార్టీని నిలబెట్టుకున్నాం గౌరవం తప్ప ఏ ఒక్కరు కూడా పుట్టుకతో రాజకీయ అధికారంలో రాలేదని చెప్పి తెలియజేస్తారు.